చూసుకో భయ్యా. నేను చూసుకునే మలిపిన భయ్ భయ్యా రేపా కొంచెం కాలు చక్కింది కొంచెం చూస్తాడు బ్రోడు అటు సైడ్ చూస్తుంటే మొత్తం వేరే లోకంలో ఉన్నాడు. అంతగానే హారన్ కొట్టిన నువ్వు చూసుకోవాలి కదా. ఆయన అక్కడ చూసుకుంటా కలుపుకుంటుండే ఆయన ఎడి చూడాలి అసలుకి. ఫక్ స్క్రాచ్ పడ్డది. అదృశ్యం ఏంటంటే ఏం కాలే. ఫస్ట్ టైం గైస్ నాకు ఇట్లా అవ్వడం. మై గాడ్ అనుకున్నా ఈ కొడుకులు ఎక్కడెక్కడో చూసుకుంటూ నడుపుతారు బండి. బండి స్టార్ట్ అవుతుందా? హ్యాండిల్ వంకర పోయింది అనుకుంటా. ఫక్ డూడ్ బండి కూడా స్టార్ట్ అవుతలేదు. ఓకే వద్దా ఇంగ్లీష్ పెడుతుంది. ఏడు స్కూటీ వెళ్ళిపోయిందా? చూడాయన గట్టు ఏముంది చూడండి. గడ్డి చూసి బండి మలుపుతాడు. ఓడైనా ఇటు చూసుకుంటాడు. ఇక్కడ నుంచి ఓడొస్తున్నాడా అని చూసుకుంటారు. ఆయన అటు చూసుకుంటే మొత్తం అక్కడనే వేరే లోకంలో ఉన్నాను. అప్పటికే చాలా హారం కొట్టిన. ఒక వీడియో కూడా ఉంది నా కాడ చూడ. ఓ మై గాడ్ ఫస్ట్ టైం కావచ్చు అయితే కింద పడడం. ఇంతవరకు బండి కొన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా పడలేదు. ఫస్ట్ టైం. చిన్న దెబ్బ ఏం తాకలేదు, అసలు దెబ్బలేం తాకలేదు. ఇంకేమైనా మనకి ఏం కాలేదు. బండికి కూడా ఏం కాలేదు, అంత పెద్ద డ్యామేజ్ ఏం కాలేదు. బట్ హ్యాండిల్ కొంచెం బెండ్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది. బండి అప్పటికే ఆఫ్ అయిపోద్ది. ఇది యాక్చువల్ ఎట్లా అంటే బైక్ కింద పడితే ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది వెహికల్. మళ్ళీ మనం కీ ఆన్ చేసి తిప్పితే ఈరోజు పడ్డది యూస్ దీంతో. జనరల్గా ఎప్పటి నుంచో టెస్ట్ చేద్దాం అనుకున్నది. బండి కింద పడుకోబెడితే ఆటోమేటిక్గా ఇంజన్ ఆఫ్ అవుతుందని. బట్ ఈరోజు అర్థమైంది. అమ్మా ఫస్ట్ టైం నాకు బ్రేక్స్ అంత ఫాస్ట్ అసలుకి ఇట్లా జరిగింది అర్థమవుతలేదు. చిన్న మోకాలకైతే చిన్నగా, ఈ మోకాలు కూడా ఏం కాలేదు, లైట్గా గీర్కపోయి ఉంటుంది మేబీ. ఇంకా అప్పటికే ఏం కాలేదు. అప్పటికే చాలా స్లో అయిపోయింది వెహికల్. అమ్మా అంతే గైస్,
అర్థమవుతుంది నాకు క్లియర్గా. డెంట్ పడ్డది బండికి. ఐ మీన్ కొంచెం బెండ్ అయింది అనుకుంటున్నా. ఐ హోప్ నాకు కొంచెం బెండ్ అయినట్టే ఉంది. ఇంకా హ్యాండ్కి ఎక్కడ ఏం కాలేదు, లక్కీలీ ఆడికి కూడా ఏం కాలేదు. ఫ్రెండ్లో ఏమైనా అయిందా? ఇది ఏం గుద్దుకుంది అసలుకి? ఇక వాడిని ఏమనలేము. ఇక ఎందుకు ఇక ఏజ్ వాళ్ళని పట్టుకొని ఏమంటాము. కూడా ఎక్కువ తక్కువ ఏం మాట్లాడలేదు. సరే నేను కూడా అందుకే సైలెంట్గా ఉంచేసిన. ఇంకా నయం చేతిలో కూడా ఏం కాలేదు. గ్లౌజెస్ ఉన్నాయి సేఫ్టీకి. గ్లౌజెస్ హెల్మెట్ ఉంది కాబట్టి నాకు ఆల్మోస్ట్ ఇంకో ఈ చిల్లర ఇట్లనే వస్తారు. ఇందుకే డిస్ట్రిక్ట్ వస్తేనే నాకు తెక్క తెంగుతుంది. ఎవ్వరు చక్కగా రాడు, ఇష్టం వచ్చినట్టు పోతారు ఒక్కొక్కడు. అందరు రాంగ్ రూట్లోనే వస్తారు. మళ్ళీ అదేందో అర్థమే కాదు. కొడుకులు ఇండికేటర్లు అయ్యారు, ఏమయ్యారు, ఎక్కడ చూడరు. తిక్కలు ఇస్తుంది ఇక్కడ నడపాలంట బండి. ఇక్కడ కూడా చక్కగా రాడు వేస్ట్ వాళ్ళు. హైదరాబాద్లోనే అంత ట్రాఫిక్ ఉన్నా కూడా ఒక్కొక్కరు చాలా కేర్ఫుల్గా నడుపుకుంటారు బండి. ఇక్కడ ఏందో ఏమో చిల్లర ఎవడు ఎట్లా ఇష్టం వచ్చినట్టు పోతారు. ఎక్కడెక్కడి నుంచో పోతారు, ఎక్కడెక్కడికి వెళ్ళడితే తిప్పుతారు బండి. అసలు అర్థమే కాదు.